ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మనతో లైన్లో అయితే ఉన్నారు. అయితే శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం చెప్పండి. రైట్, మనం అయితే ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ని అయితే చూస్తున్నాము. ఆయన క్లియర్గా కూడా చెప్పడం జరిగింది, ఇటు కాంగ్రెస్ నేతలు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారు, డైరెక్ట్గా నన్ను అంటున్నారు అంటూ కూడా కేటీఆర్ స్పందించడం జరిగింది. సో దీనిపై మీ రియాక్షన్ ఏంటండి? పోయిన ప్రభుత్వంలో ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు నడిపిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఈఫాక్టో ముఖ్యమంత్రిగా వాళ్ళ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ గారి అన్ని నిర్ణయాలు తీసుకున్న విషయం మనందరికీ తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, పబ్లిక్ కు తెలుసు. కాబోయే ముఖ్యమంత్రి రూపంలో లేకుంటే డిఫాక్టో ముఖ్యమంత్రిగా వారే చలామణి అయింది. ఏ డిపార్ట్మెంట్ సమీక్షలో కూడా చాలా డిపార్ట్మెంట్ల సమీక్షలలో వారు పాల్గొన్నారు, ఆదేశాలు ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ చీఫ్లే, పోలీస్ అధికారులే ప్రభుత్వ అధినేతల నుంచి నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు చేయమన్నట్టు మేము చేసినామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్న నేపథ్యంలో మరి గతంలో ప్రభుత్వ అధినేతలు ఎవరు? కేసీఆర్, కేటీఆర్, వీళ్ళే కదా నడిపింది. కాబట్టి వీళ్ళకే ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళకు కూడా ప్రమేయం ఉంటది, వీళ్ళకు తెలిసే జరిగింది అనేది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అనుకుంటా ఉన్నారు. దీంట్లో తప్పేముంది? ముఖ్యంగా సిరిసిల్ల విషయానికి వస్తే మహేందర్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రాకుండా కట్టడి చేయడానికి ఆ ట్యాపింగ్ ఆయుధాన్ని సిరిసిల్లలో కూడా ఉపయోగించింది. సిరిసిల్లనే కాదు, మహబూబ్ నగర్, సిరిసిల్ల, ఈవెన్ సిద్దిపేటలో కూడా ట్యాపింగ్ వాడిండు. ఇవన్నీ కూడా తేటతెల్లం కావాలి అని చెప్పి కదా మేము కోరుకుంటున్నాం. మేము వ్యక్తులకు ఏదో ఆపాదించాలని మేము అనట్లే. వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది, సమాజంలో ఒక అలజడి సృష్టించిండ్రు వీళ్ళు. కాబట్టి వ్యవస్థల మీద, పోలీసు వ్యవస్థ మీద, అధికార వ్యవస్థ మీద గౌరవం పెంచాలంటే దీని వెనక ఎవరున్నారు అనేది కూలంకషంగా పరిశోధించి వాళ్లకు చట్ట ప్రకారంగా శిక్ష పడేటట్టు చేయాలి. మేము ఎమ్మెల్యేలుగా కానీ రాజకీయంలో ఎందుకున్నాం? రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజలకు రాజ్యాంగం కల్పిన ప్రాథమిక హక్కులను ఇవ్వడానికి కదా మేము ఉన్నది. మరి మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు ఇబ్బంది ఫీల్ అయితే కోర్టుకు వెళ్ళొచ్చు, లేదు కమిషనర్ కు సిట్టు హెడ్ ఎవరైతే ఉన్నారో వారికే ఫోన్ చేసి అయ్యా నా మీద అపవాదం వస్తా ఉంది కాబట్టి నేనే వస్తాను, నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి అని చెప్పొచ్చు. నేను బహిరంగంగా కూడా చెప్పిన లై డిటెక్టర్ కు నేను సిద్ధము, మాకు ట్యాపింగ్ జరిగిందన్న విషయం లై డిటెక్టర్ లో మేము చెప్పడానికి ఉన్నాము. ట్యాపింగ్ జరగలేదు, మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు, మాకు తెలియదు ట్యాపింగ్ అని వాళ్ళని ముందుకొచ్చి లై డిటెక్టర్ ముందు చెప్పండి. సింపుల్ గా తేలిపోతుంది కదా తెలంగాణ ప్రజలకు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంతకు ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఒకరిద్దరు ఫోన్స్ అయితే ట్యాప్ చేసి ఉండొచ్చు అని ఆయననే డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. మరి ఆయన ఇప్పుడు చెప్పి మళ్ళీ ఇప్పుడు ట్విట్టర్ ద్వారా నేను అసలు చేయలేదు, నా మీద అసత్య ప్రచారాలు కావాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు అని అంటాం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఒకటండి, కేటీఆర్ కూర్చొని వాళ్ళు చెప్పే మాటలు వింటాడని మేము చెప్పట్లే. దానికి మీరే వ్యవస్థను తయారు చేసుకున్నారు, అధికార వ్యవస్థను ఉపయోగించుకున్నారు, ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నారు, పేరోల్స్ లో పెట్టుకున్నారు, విదేశాల నుంచి నిపుణులతోటి మాట్లాడుకున్నారు, సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇది సాక్షాత్తు మొన్నటి దాకా ప్రభుత్వంలో భాగం ఉన్న కీలకమైన ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న అధికారులే చెప్తున్నారు కదా, ఇంకేం సాక్ష్యం కావాలి? నేను కూడా పోలీస్ అధికారులకు, ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులకు చెప్తా ఉన్నా, ఎవరైతే ఎక్కడైతే బాధితులు ఉన్నారో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను, ఇంటెలిజెన్స్ లో పనిచేసిన అధికారులను నోటీస్ ఇచ్చి పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, వాస్తవాలు తెలుస్తాయి ఎందుకు వాళ్ళు కాలయాపన చేస్తా ఉన్నారు. ఇంకొక ప్రధానమైన విషయం, నిన్న సిటీ ఇన్ఛార్జ్ దగ్గర పోయినప్పుడు చెప్పిండ్రు, అరే 2-3 నెలల తర్వాత ఎరేజ్ చేస్తారు మొత్తం కాల్ డాటా, ఎందుకు ఆస్కారం కల్పిస్తున్నారు? ఇమ్మీడియట్ గా అందరికి నోటీసులు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న ఐటీ శాఖ మంత్రికి, మిగతా మంత్రులకో ఎమ్మెల్యేలకో ఎవరి మీద ఫిర్యాదు వచ్చిందో వాళ్ళకి ఇమ్మీడియట్ గా నోటీసులు తీసుకొచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసి వెరిఫై చేయమనండి, కాల్ డాటాను తీసుకోమనండి, వాళ్ళవి మావి బాధితులవి చేసిన వాళ్ళవి కాల్ డాటా తెప్పించుకొని చూడమనండి. మీ ద్వారా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ స్కామ్ కూడా అన్నారు, ఈ దౌర్భాగ్య పని చేసిన వాళ్లను అతి త్వరలో బయటికి తీసుకొచ్చి శిక్షించాల్సిన బాధ్యత అధికారులది, న్యాయస్థానం. అయితే మనం ఒకసారి గమనిస్తే ఈ కేసుకు సంబంధించి అంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకు వస్తున్నారు, మా ఫోన్ ట్యాప్ అయ్యాయి అని చెప్తూ కూడా. అయితే దీంట్లో ఉన్న A1 క్యాండిడేట్ ఇప్పుడు పోలీసులకు చిక్కడమే కేటీఆర్కి మెయిన్ ప్రాబ్లం అనుకోవచ్చా? అంటే కొంచెం పబ్లిక్ అటెన్షన్ ని అటుగా తిప్పుకోవడం కోసం ఇట్లాంటి ట్వీట్ చేశారు అనుకోవచ్చా మనం? లేదండి, ఇప్పుడు మేము కూడా అన్ని తెలిసిన వ్యక్తులుగా ఎవరు ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చిండ్రు అని పక్కా తెలుసు కాబట్టి
కేవలం పోలీస్ అధికారుల మీదనే ఈ తప్పు ఉండొద్దు. అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు పనిచేశారు అని కూడా ప్రజలకు తెలవాలని చెప్పి మేము డైరెక్ట్ గా వెళ్ళి డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలే ట్యాపింగ్ కు వాళ్ళు ఆదేశాలు ఇస్తే ట్యాపింగ్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని వేల ఆదేశాలు ఇవ్వచ్చు, ఎన్ని వేల మందిని ట్యాపింగ్ చేయొచ్చు, దీని గురించి కూడా లోతుగా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ రెడ్డి గారు, మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ టైం కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యల్ని ఒకసారి మళ్ళీ ఒకసారి తీసుకుందాం. జనరల్లీ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చట్టరీత్యా అయితే నేరం. అయితే ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా కూడా కొన్ని లీగల్ పర్మిషన్స్ కూడా కావాలి. ఆయన డైరెక్ట్గా పబ్లిక్ ముందే చెప్పడం జరిగింది 2-3 ఫోన్స్ అయితే ట్యాప్ చేశాము అని. సో ఆయన మాటల్ని మనం చూస్తూ కూడా అనుకోకూడదా? అంటే ఆయన నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక పాత్ర అయితే వహించారు, అయితే కావాలని ఇప్పుడు ఇట్లా ట్వీట్ చేసి ఒక విక్టిమ్ రోల్ ప్లే చేస్తున్నారని అనుకోవచ్చా? ఇంతమంది బాధితులు బహిరంగంగా, కిషన్ రెడ్డి గారు బహిరంగంగా వచ్చి చెప్పిన ఒక కేంద్ర మంత్రి నా ఫోన్ ట్యాప్ అయింది, ఎమ్మెల్యేలు బహిరంగంగా వచ్చి చెప్తా ఉన్నారు, చాలా మంది బాధితులు బహిరంగంగా వచ్చి చెప్తా ఉన్నారు. అటువంటప్పుడు సువమోటోగా వాళ్ళని పిలుచుకొని విచారణ చేయించాలి కదా. ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తా ఉన్నారో అధికారులు, కిషన్ రెడ్డి గారిని పిలిపియండి, మహేందర్ రెడ్డి గారిని పిలిపియండి, రఘునందన్ రావు గారిని పిలిపియండి, నన్ను పిలిపియండి, మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఎలక్షన్ లో క్యాండిడేట్లను పిలిపియండి, అక్కడ పనిచేస్తున్న నాయకులను పిలిపియండి, వాళ్ళు చెప్తారు కదా. వాటిని వీటిని బేరీజ్ వేసుకొని చూడండి, దోషి దొరికిపోతాడు కదా.